నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్। మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకుల సమావేశం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు। సమావేశంలో బెల్లంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు హాజరయ్యారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని తెలిపారు। తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన అనేక పథకాలను రేవంత్ ప్రభుత్వం నీరుగార్చి రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు। రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే మద్దతు ఇవ్వాలని, బీఆర్ఎస్ పార్టీ సైనికులందరూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూడాలని సూచించారు। కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। అట్లాగే గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్, మాజీ సర్పంచులు, ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, అట్లాగే మా పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం। మిత్రులందరూ కూడా అన్ని విషయాలు చెప్పడం జరిగింది। ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది। ప్రజలను మోసం చేసి, అబద్దాలు చెప్పి, మాయ మాటలు చెప్పి, ప్రజలను మోసం చేసి, వంచి ఇవాళ గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడుతున్నాడో, ఏం పనులు చేస్తున్నాడో మనందరికీ తెలుసు। చాలా 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 ప్రజలను మరి అబద్దాలు చెప్పి మోసం చేసి, నమ్మించి, నిజమే వీరు మాకు లాభం చేస్తారు కావచ్చు, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చే పథకాలలో ఇంకా కొంత యాడ్ చేసి ఇస్తారు కావచ్చు అని చెప్పేసి ఆనాడు ప్రజలందరూ కూడా నమ్మిండ్రు। ముఖ్యంగా మహిళలు, ప్రతి ఇంట్లో ఇవాళ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పెద్దవాళ్ళైతే 4,000 రూపాయలు, వృద్ధులైతే 4,000, మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్తే మరి ఆ మాటలు నమ్మారు మా మహిళా సోదరిమణులు। ఎంత బాగా చెప్పిందంటే నమ్మని వాళ్ళు కూడా నమ్మే విధంగా, అనుమానం ఉన్నటువంటి వ్యక్తులు కూడా అనుమానం తీరిపోయేటట్టు నమ్మకం పలికేందు ఆనాడు మరి ఆ రేవంత్ రెడ్డి। ఆనాడు ఏం మాట్లాడతాడు, 2 ముసలి తల్లులు ఉంటే కేసీఆర్ గారు, వృద్ధులు 2 ఉంటే తాతకైనా అవ్వకైనా ఒక్కరికే ఇస్తున్నాడు పెన్షన్, అది కూడా 2,000 రూపాయలే ఇస్తున్నాడు। మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరికి ఆ ఇంట్లో 2 వృద్ధులు ఉంటే 4,000 ఆ ఇంట్లో ఇస్తా అని చెప్పి మాట చెప్పడం జరిగింది। అత్తకు 4,000, కోడలికి 2,500, ముసలిదానికి 4,000, ముసలమ్మకు 4,000 అని ఇట్లా ఈ విధంగా మంచిగా నమ్మేలాగా బాగా నమ్మపలికి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా కొన్ని పథకాలు మొదలు పెడుతున్నాం। మీరు చూడండి ఒకసారి, ఏ పథకమైనా పూర్తి కాకుండా, పూర్తిగా ఏ పథకం కూడా పూర్తి ఇవ్వడం లేదు, మొదలుపెట్టి మాత్రమే వదిలిపెడుతున్నాం। మీరు చూడండి, ఇవాళ రైతు బంధు పథకం కావచ్చు, బీమా పథకం అయితే లేదు, అట్లాగే వృద్ధులకు పెన్షన్ కావచ్చు, అన్ని పథకాలు కూడా ఏదైనా మరి మొదలుపెట్టి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది। కానీ ఏమైంది, కొంతమందికే చేసి చేతులు ఎత్తేయడం జరిగింది। అదే రైతు బంధు కూడా 3, 4 ఎకరాలు, 5 ఎకరాల వరకు వేసి చేతులు ఎత్తేయడం జరిగింది। ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు కేసీఆర్ గారేమో ఆయన మూలంగా నాట్లేసినప్పుడు మనకు రైతు బంధు వేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లప్పుడు మాత్రమే రైతు బంధు వేసే కార్యక్రమాన్ని పెడుతున్నాడు। అది జరిగింది, ప్రజలందరికీ తెలిసే విషయం, ప్రజలు చర్చించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు। కానీ మరి వారి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి వాళ్ళే ఉన్నారు, ఎంపీలు వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు, మంత్రులు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు రేపు ప్రజల దగ్గరికి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్లి అంతా మేమే ఉన్నాం, ఇల్లు ఇచ్చినా మేమే ఇవ్వాలి, కార్డు ఇచ్చినా మేమే ఇవ్వాలి, ఏది ఇచ్చినా మేమే ఇవ్వాలని చెప్పేసి ప్రజలను ఇంకా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తారు। అందుకోసమనే
మరి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నియోజకవర్గంలో మరి ముఖ్యమైనటువంటి కార్యకర్తల సమావేశాన్ని మనం ఏర్పరచుకోవడం జరిగింది. స్థానిక సంస్థల మరి రాబోయే కాలంలో స్థానిక సంస్థలు వస్తున్న సందర్భంలో దాన్ని పురస్కరించుకొని మనం ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలో ఇవాళ మనం ఈ సమావేశాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. దయచేసి మిమ్మల్ని అందరినీ నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే. మరి ఇక్కడ మన నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది. మరి మనకున్నటువంటి సమాచారం మేరకు జెడ్పీటీసీలు ఎంపీటీసీల ఎన్నికలు మరి త్వరలో ఈ నెల లోపల 2 నెలల లోపల మరి హైకోర్టు ఏదైతే ఆదేశించిందో దాని ప్రకారం పెడతామని చెప్పేసి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అధికారులకు ఆదేశాలు వచ్చినాయి, వాళ్ళంతా కూడా పేపర్ వర్క్ కంప్లీట్ అవుతున్నారు. మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలైన వెంటనే ఆ వారం 10 రోజులనే సర్పంచ్ ఎన్నికలు కూడా పెడదామని, ఆ ఎన్నికలు అయిపోగానే మరి మున్సిపల్ ఎన్నికలు పెడదామని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మరి మాకున్నటువంటి సమాచారం మేరకు ఈ 3 నెలల్లో ఈ ఎన్నికలు జరుగుతాయనే విషయాన్ని మరి మాకున్న సమాచారం. అందుకోసమని ఈ విషయాన్ని మీతో కూడా పంచుకొని మరి మీ అందరితో కూడా మాట్లాడాలి. ఏ విధంగా మనం ఒక ప్రణాళికబద్ధంగా, ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్లకు ఇవాళ మరి పోలీస్ యంత్రాంగం కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అటే మొగ్గు చూపిస్తారు. కాబట్టి మనం కలిసికట్టుగా ఉండి మరి ప్రజల్లోకి వెళ్లి ప్రజలను చైతన్యవంతులు చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అందరం కలిసికట్టుగా ఒకసారి మాట్లాడుకొని మరి మనం కూడా మరి మొదలు పెడదాం. ప్రతి మండలం మీటింగ్ పెట్టుకుందాం, మండల సమావేశాలు పెట్టుకుందాం. అట్లాగే మిత్రులు చెప్పినట్టు గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా వెళ్లి మనం మీటింగ్లు ఏర్పాటు చేసుకొని రేపు ఎన్నికల కోసం తప్పకుండా సమాయత్తం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి టౌన్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. టౌన్ కార్యకర్తలు నాయకులు కూడా రావడం జరిగింది. వారిని ఎందుకు పిలిచినామంటే రేపు మీ గతంలో మరి మున్సిపాలిటీ ఎన్నికలలో మరి మండలాలలో ఉన్న నాయకులు వచ్చేసి ప్రతి ఒక్క వార్డును ఇన్ఛార్జిగా తీసుకొని బాగా పనిచేసి మంచి పని చేసినందువల్లనే మరి మీరందరూ కూడా బాగా పనిచేస్తారు ప్రజలకు అని చెప్పేసి ప్రజలు ఆనాడు 34 కౌన్సిలర్లు ఉంటే 26 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిగా ఈ మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి అంత ఒకటే పార్టీకి అన్ని సీట్లు రావడం మొట్టమొదలు అని చెప్పేసి మా మిత్రులు చెప్తున్నారు. ఎందుకు సాధ్యమైంది అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి కలిసికట్టుగా ఎవరి ఎన్నికలు వచ్చినా అందరం కలిసి పనిచేయాలి, మన పార్టీని మనం గెలిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి అందరూ కూడా ఇక్కడ వచ్చి పనిచేయడం జరిగింది. ఆనాడు మంచి రిజల్ట్ రావడం జరిగింది. అట్లాగే ఈ రోజు మరి మున్సిపల్ లో ఉన్నటువంటి మన నాయకులందరినీ కూడా పిలవడం ఎందుకు పిలిచినామంటే మీకు కూడా రేపు రాబోయే కాలంలో తప్పకుండా మళ్ళీ ఆ మండలాలలో ఉన్నటువంటి మండలాలకు ఇన్ఛార్జ్ చేయడం, మరి కొన్ని గ్రామాలను యూనిట్ గా తీసుకొని ఒక ఎంపీటీసీ పరిధిని తీసుకొని ఆ పార్టీని ఒక కౌన్సిలర్ను మన మాజీ కౌన్సిలర్ను లేకపోతే ఒక మంచి నాయకుడిని మనం ఇన్ఛార్జి వేసుకొని అక్కడ కూడా పనిచేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది, మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి టౌన్ లో మనం మీటింగ్ పెట్టుకొని క్లారిటీగా మీటింగ్ పెట్టుకొని ఎవరెవరు ఏ మండలాలకు వెళ్ళాలి, ఎక్కడికి పోవాలని చెప్పేసి మనం నిర్ణయం చేసుకుని ఆ విధంగా పనిచేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మండల ఎన్నికలు కాగానే మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ గెలిచినటువంటి మన నాయకులు